ధ్యానానుభవాల్లో మనం ఇంకా ముందుకు పోగా పోగా ఏమవుతుందంటే శరీరం నుంచి మనం బయటికి రావడము, మన శరీరాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. వి సీ అవర్ ఓన్ ఫిజికల్ బాడీ. ఈ భౌతిక కాయానికి ఆ యొక్క సూక్ష్మ శరీరానికి మధ్యలో ఉన్న ఒక వెండి తీగను కూడా మనం జాగ్రత్తగా పరిశోధిస్తే చూస్తాం. దాని పేరు సిల్వర్ కార్డ్. అది మామూలుగా మనం జాగ్రత్తగా చూడకపోతే మనకి కనపడదు, కానీ జాగ్రత్తగా చూస్తే తప్పకుండా కనబడుతుంది. మెల్లిమెల్లిగా శరీరం నుంచి బయటికి రావడము, మళ్ళీ లోపలికి వెళ్ళడము మనం అభ్యాసం చేయాలి. ఆ తర్వాత గోడ నుంచి దూరికి బయటికి వెళ్ళిపోవడము. గోడ మనకి అడ్డేమో అనుకుంటాం ఫస్ట్ మనకు, అంతకుముందున్న మనకి అభ్యాసం వల్ల, ఆ వాసన వల్ల. కానీ సూక్ష్మ శరీరం అనేది గోడలోంచి పోగలదు. అది కాంతిమయ శరీరం కనుక ఆ గోడ నుంచి దూరిపోవడము, ఇలా మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. క్రికెట్ నేర్చుకునేటప్పుడు బ్యాటింగ్లో మొట్టమొదట ఆ బాల్ వికెట్ మీద పోకుండా ఉండడమే మనం చేయం. కొన్ని రోజుల తర్వాత ఆ బౌలర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడమే మనం చేయం. అంటే ఎక్కడికి మనం పంపించగలగాలో అక్కడికి పంపించగలగాలి ఆ బాల్ని. అలాగే ధ్యానంలో మొట్టమొదటిలో ధ్యాన స్థితే మనకి లక్ష్యం. ఆ తర్వాత ధ్యాన స్థితి వచ్చిన తర్వాత సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ మనం పంపించగలగాలి. అది అభ్యాసం చేయాలి. సూక్ష్మ శరీరాన్ని బౌండరీకి పంపించాలి, సిక్సర్ కొట్టాలి. ఆ సూక్ష్మ శరీరంతో అమెరికా వెళ్ళవచ్చు, మరి న్యూయార్క్ వెళ్ళవచ్చు, ప్యారిస్ వెళ్ళవచ్చు, హిమాలయాలు పోవచ్చు, అన్నీ తిరిగి వస్తూ ఉండాలి. సూక్ష్మ శరీరంలో మనం ఎక్కడ అనుకుంటే అక్కడ తక్షణము ఉంటాము. ఏ లోకం కావాలంటే ఆ లోకంలో తక్షణం ఉంటాం. చనిపోయిన మన తల్లిదండ్రులు ఎక్కడున్నారో అక్కడ పోయి వెళ్ళాలి అంటే వెంటనే అక్కడికి వెళ్తాము. కనుక దీన్ని ఏమంటామంటే సూక్ష్మ శరీర యానము, ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం. కనుక ధ్యానంలో ప్రాథమిక స్థాయి అంతా అయిపోయిన తర్వాత సీరియస్ మెడిటేటర్ అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న అభ్యాసంలో ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీర యానం జరుగుతాయి. అలాగే దివ్యచక్షువు దగ్గర మనకి ప్రకృతి దృశ్యాలు కాకుండా గురువులు కనబడతారు. ఒక జీసస్ కనబడతాడు, ఒక కృష్ణుడు కనబడతాడు, ఒక గురునానక్ కనబడతాడు, ఒక మహమ్మద్ కనబడతాడు. వాళ్లతో మనం ఇంకా సంపర్కం చేయవలే. వాళ్ళు కనపడినప్పుడు అంటే ఆ దర్శనం లభించినప్పుడు, దర్శనం తర్వాత పరిప్రశ్న, శ్రవణం. వాళ్ళు కనపడిన తర్వాత వాళ్ళని చక్కటి పరిప్రశ్నలు అడగాలి. స్వామి, నాకు నా జన్మలు చూపించు, నాకు ఇతర లోకాలు చూపించు, నా తండ్రి ఎక్కడున్నాడో నాకు చూపించు, నా తల్లి చనిపోయి ఏ లోకంలో వెళ్ళిందో నాకు చూపించు, ఈ భూమండలం లోపల ఏముందో చూపించు. ఇలాగ రకరకాల విషయాలు అడగాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాలను అడగవచ్చు. ధర్మం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి, ఇలాగా అన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ చూపించవలసినవి చూపిస్తారు, చెప్పవలసినవి చెప్తారు, విశదీకరించవలసినవి విశదీకరిస్తారు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చూసాము, ఏ ప్రశ్న వేసాము, ఏ సమాధానం పొందాము, ఇవన్నీ కూడా బాగా మననము చేసుకోవాలి. ధ్యానంలో మూడో కన్ను తెలుసుకుని దర్శనాలు లభించినప్పుడు చక్కటి పరిప్రశ్నలు వేయాలి. గురువుల దర్శనాలు లభించినప్పుడు చక్కటి ప్రశ్నలు వేసి ఆ యొక్క సమాధానాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం నుంచి లేవంగానే ఎప్పుడూ కూడా ఒక పుస్తకం ఉండాలి, ఒక పెన్ను ఉండాలి. ధ్యానం నుంచి లేవంగానే మన అనుభవాలన్నీ ఆ పుస్తకంలో మనం రాసుకోవాలి. వీ షుడ్ నోట్ డౌన్ అవర్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు చక్కటి సమాధానాలు ఇస్తారు మన ప్రశ్నలకు. మనం మననం చేసుకోకపోతే అవన్నీ మళ్ళీ పోగొట్టుకుంటాం. ఏదో కృష్ణుడు కనబడ్డాడు, చెప్పాడు అని ఉంటుంది, కానీ ఏం చెప్పాడు, ఆ పదములు ఏంటి, ఆ అర్థం ఏమిటి, ఆ యొక్క సందేశం ఏంటి, మనం దాన్ని మిస్ అవుతాం. క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ వాటన్నిటినీ పూర్తిగా సందేశాలన్నీ తీసుకురాగలగాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, బహూని ఏ వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నతం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు నా జన్మలన్నీ తెలుసు. ఆయన ఎలా తెలుసుకున్నాడు? ధ్యాన స్థితిలో మూడో కన్ను తెలుసుకొని ఆయన తన గత జన్మలన్నీ తెలుసుకున్నాడు. మన గత జన్మలన్నీ ఎప్పుడు రికార్డ్ చేయబడి ఉంటాయి ఆకాశ రికార్డ్స్లో. దాన్నే గుప్త చిత్రం అంటాం, చిత్రగుప్తుడి చిట్ట అంటాం. వాటిలో మనం అన్ని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మనకి గత జన్మల జ్ఞానం వస్తుంది. గత జన్మల జ్ఞానం వచ్చినప్పుడు ఈ జన్మలో మరి పరిశుద్ధమైన
కర్తవ్యమో మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఆ కర్తవ్యం నిర్వర్తించినప్పుడు ఆఖరి శ్వాస వరకు ఆ జన్మ ఆఖరి జన్మ అయిపోతుంది. ధ్యానంలో దివ్యచక్షువులో జన్మ పరంపరం తెలుసుకోకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదు, కర్మ సిద్ధాంత జ్ఞానం సిద్ధించదు. కనుక కర్మ సిద్ధాంత జ్ఞానము తెలుసుకోవాలంటే కర్మ పరంపర తెలుసుకోవాలి, జన్మ పరంపర తెలుసుకోవాలి. ప్రతి జన్మ కూడాను విశేషమైన కర్మలు ఉంటాయి. జన్మ పరంపరను తెలుసుకోవడం అంటే కర్మ పరంపరను తెలుసుకోవడమే. ఆ కర్మ పరంపరను తెలుసుకోవడం ద్వారా కర్మ సిద్ధాంతం ఓడి బయటకు వస్తుంది. అంటే నేను ఏ కర్మ చేసుకుంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాను, అనుభవించబోతాను అని చెప్పేసి. అలాంటప్పుడు జాగ్రత్తగా మనం కర్మలు చేస్తాము. అదే ముక్త స్థితి. ధ్యానము ద్వారా విశేషమైన మనకి ఆత్మశక్తి లభిస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. ఏ పనైనా చేయగలను. అది అద్భుతమైన ధ్యాన అనుభవం. ధ్యాన అనుభవాలంటే ధ్యానంలో ఉన్నప్పుడే అనుభవాలు కాదు, ధ్యానం చేసిన తర్వాత మన జీవితంలో వచ్చే మార్పులన్నీ, అనుభవాలన్నీ ధ్యాన అనుభవాల కిందే లెక్క. ఎవరైతే రెగ్యులర్గా ధ్యానం చేస్తారో వాళ్ళ జీవితంలో అన్ని అనుభవాలు వస్తాయి, అన్ని మార్పులు వస్తాయి. శాంతి యొక్క అనుభవం వస్తుంది. అంతవరకు దుఃఖం యొక్క అనుభవం ఉంది, అశాంతి యొక్క అనుభవం ఉంది. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత శాంతి యొక్క అనుభవం వస్తుంది. ఇది అద్భుతమైన ధ్యానానుభవం. ఆత్మస్థైర్యం యొక్క అనుభవం వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏ పనైనా నేను చేయగలను. ఎవరైతే తనను తాను జయించారో వాళ్ళకి ఈ ప్రపంచంలో వాళ్ళు జయించలేని పని అంటూ ఏదీ ఉండదు. ఏ పనైనా చేయగలరు. కనుక నేను ఆ యొక్క ఆత్మస్థైర్యము అందరికీ వస్తుంది. ఇది అద్భుతమైన ధ్యాన అనుభవం. అలాగే మరి ఈ జీవిత రహస్యాలన్నీ తెలిసిపోతాయి. పుట్టుకంటే ఏమిటి, చావు అంటే అన్నీ తెలిసిపోతాయి. కనుక సత్యశాస్త్రం అంతా సువిదితమవుతుంది. అది అద్భుతమైన ధ్యాన అనుభవం. మనలో ఉన్న చెడు అలవాట్లన్నీ వెళ్ళిపోతాయి. మనలో లేని సుగుణాలన్నీ మనలోకి చోటు చేరుకుంటాయి. ఈ విధంగా ధ్యాన అనుభవాల వలన జీవితంలో అనేకమైన అనుభవాలు వస్తాయి. జీవితం మారిపోతుంది. మనము పూర్తిగా లఘువుగా కాకుండా గురువుగా అయిపోతాం. లఘు అంటే తేలిక. ఆత్మజ్ఞానం లేనివాడు లఘువు, ఆత్మజ్ఞానం ఉన్నవాడు గురువు. ధ్యాన అనుభవాల ద్వారా, ఎన్నో ధ్యాన అనుభవాల ద్వారా క్రమక్రమంగా మనం ఈ లఘువు కాస్త గురువుగా మారిపోతాడు. ఈ జీవుడు కాస్త దేవుడిగా మారిపోతాడు. ఈ దేహము కాస్త దేవాలయంగా మారిపోతుంది. కనుక నేనే బ్రహ్మం, నేనే అంతా అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటాడు. ఈ జీవుడే దేవుడు అని తెలుసుకుంటాడు. ఈ దేహమే దేవాలయం అని తెలుసుకుంటాడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అని ఆది శంకరాచార్య వారు చెప్పారు. ఎలా చెప్పగలిగారు? వారు అకుంఠితమైన ధ్యాన సాధన చేసి. శ్వాసే గురువు అని తెలుసుకుంటాము. అందరికీ ఆ గురువుతోనే ఉండండి అని మనం ప్రబోధిస్తాము. సమయమే సాధన అని తెలుసుకుంటాము. ఎంత సమయం పెడితే అంత సాధన, తక్కువ సమయం పెడితే తక్కువ సాధన. అలాగే అనుభవమే జ్ఞానం అని తెలుసుకుంటాము. ధ్యాన అనుభవాలే ఆత్మానుభవాలే ఆత్మజ్ఞానం. కనుక జ్ఞానం కావాలంటే అనుభవాలు సంపాదించాల్సిందే. కనుక అనుభవమే జ్ఞానము. తర్వాత ఈ దానమే ధర్మం. అందరికీ ఈ యొక్క ధ్యానం గురించి చెప్పడమే అదే మన చేసే దానము, అదే మన ధర్మము అని తెలుసుకుంటాం. ఈ విధంగా ఇంకొన్ని విషయాలు కొంతమంది అడుగుతుంటారు. ఈ కుండలిని ఉత్తేజితం అంటే ఏమిటి అని కొంతమంది అడుగుతుంటారు. కుండలిని అంటే ఈ మనకి ఏదో చక్రాలు కనబడతాయి, దాని మీద బీజాక్షరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉత్తిది. చక్రం అంటే ఏమిటంటే మన నాడీ మండలంలో, అంటే మన ప్రాణమయ కోశంలో ఎనర్జీ ట్యూబ్స్ యొక్క కలయిక. నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్. ఈ భౌతిక కాయం కాకుండా రెండవ కాయంలో ఎథిరిక్ బాడీలో ప్రాణమయ కోశంలో ఇది శక్తి సంచారము ఉన్న శరీరము. ఆ శక్తి సంచారం, ఎనర్జీ యొక్క సంచారానికి అనేకమైన ఆ యొక్క ట్యూబ్స్ ఉంటాయి. వాటిని నాడీ అంటాం. ఎన్నో ట్యూబ్స్ కలిసిన చోట ఒక కూడలిని, నాడీ కూడలిని చక్రం అంటాం. అంతేగాని అక్కడ ఏదో గిర్రని తిరుగుతూ ఉండదు. అక్కడేదో పాములు ఉండవు, బుసలు కొట్టవు. అదేదో పాము పడుకుని ఉంది, పాము లేస్తుంది అంటే ఆ శక్తి కొంచెం అనుత్తేజితంగా ఉన్న శక్తి ఉత్తేజితం అవుతుంది. మనకి అప్పుడు రకరకాల ఆ యొక్క చక్రాలు ఏం కనబడవు, పద్మ రేకులు ఏం కనబడవు. మనకి ఆ యొక్క శక్తి యొక్క సంచారం అనుభవం వస్తుంది. రకరకాల నొప్పుల వల్ల ఆ ఎక్కడైతే శక్తి సంచారం మొదలైందో, ఉత్తేజితమైందో అక్కడ కొన్ని నొప్పులు వస్తుంటాయి. కనుక ఈ పాములు, చక్రాలు, పద్మపు రేకులు ఇవన్నీ కూడాను
మనకి ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి చెప్పబడి ఉన్నాం కనుక అవి కనబడతాయేమో కానీ నిజానికి అక్కడ అవన్నీ ఏమీ లేవు. ఒక క్రిస్టియన్ ధ్యానం చేసామనుకోండి, అతనికి కమలాలు కనబడవు, పాములు కనబడవు, చక్కటి శక్తి సంచారమే కనబడుతుంది. హిందువులు ధ్యానం చేస్తే వాళ్ళకి పాములు కనబడతాయి, పద్మాలు కనబడతాయి. కానీ రెండింటి యొక్క మౌలికమైన అర్థం ఏంటంటే అక్కడ ప్రాణశక్తి ఉత్తేజితమైంది అని చెప్పేసి. కనుక మనం కావాలని ఆ చక్రం మీద దృష్టి పెట్టి ఈ చక్రం మీద దృష్టి పెట్టి అది ఎప్పుడూ చేయకూడదు. అది హఠయోగ ప్రాణాయామము. రాజయోగ ప్రాణాయామంలో చక్రం మీద దృష్టి ఉండదు, శ్వాస మీద ధ్యాస ఉంటుంది. కుంభకం ఉండదు, కుంభక రహితమైన పూరక రేచకాత్మకము. కనుక చక్రం మీద కేంద్రీకరించడము, అక్కడ పాముని లేవగొట్టడము, ఇలాంటివన్నీ చేయడం అనేది ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఈ అద్భుతమైన ధ్యాన పద్ధతిలో కుండలిని ఉత్తేజితం చేయడము అన్న పాయింట్ ఎక్కడా ఉండదు. దేనిని బలవంతం చేయకూడదు, బలాత్కారం అనేది అనర్థము. కనుక ఏం చేయాలంటే హాయిగా కూర్చుని చక్రాల గురించి మర్చిపోయి, పాముల గురించి మర్చిపోయి, బీజాక్షరాల గురించి మర్చిపోయి, మరి యొక్క పద్మ కమలాల గురించి మర్చిపోయి కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచగా మూడవ కన్ను అంటే ఆజ్ఞాచక్రము తెరుచుకుని, అదే సుదర్శన చక్రము, సుదర్శన చక్రము. మనమందరము విష్ణుమూర్తులము, చక్రధారులము. కనుక ఆ శ్వాస మీద ధ్యాస పెట్టగా వెంటనే మూడో కన్ను తెరుచుకుంటుంది. మనము ఫస్ట్ డిస్కవరీ ఛానల్ చూస్తాము, తర్వాత గురువులను చూస్తాము, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. పిరమిడ్ ధ్యాన సాధన అంతా కూడాను ఆజ్ఞాచక్రం నుంచి మొదలయ్యి మరి సహస్రంలో పరిసమాప్తం అవుతుంది. మూడో కన్ను తెలుసుకోవాలంటే దాని కిందే అద్భుతమైన ఆ స్విచ్ ఉంది, దాని పేరే శ్వాస. ఆ స్విచ్ నొక్కి పెట్టడమే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, శ్వాసానుసంధానము. కనుక కుండలిని ఉత్తేజితం చేయడము, ఆ 3.5 చుట్ల పాము ఉంది, దానికి గణపతి అధీశుడు, ఇంకో చక్రానికి ఇంకొక ఈశ్వరుడు అధీశుడు, ఇవన్నీ కూడాను హిందుత్వం ఉన్న భూతు పట్టిన పాత చింతకాయ పచ్చడి. వాటన్నిటిలోంచి మనం బయటికి రావాలి. అదే శాస్త్రీయత, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్ అనేది హిందువులకు ఒక విధంగా, ముస్లింలకు ఒక విధంగా ఉండడం అసంభవం. కనుక ఈ హిందుత్వము, ముస్లిమత్వము, మరి క్రిస్టియనత్వము అవన్నీ తీసేస్తేనే అసలైన సిసలైన ఆ యొక్క శాస్త్రీయత బయటపడుతుంది. కనుక కుండలిని అన్న ప్రస్తావనే అనవసరము, బీజాక్షరాలు అన్న ప్రస్తావనే అనవసరము. సింపుల్గా హాయిగా కూర్చుని కళ్ళు నుండి మూసుకుని శ్వాస మీద ధ్యాస, తద్వారా క్రమంగా చిత్తవృత్తి నిరోధము, అపారమైన ప్రాణశక్తి యొక్క ఆవాహనము, తర్వాత దివ్యచక్షు ఉత్తేజితము. దివ్యచక్షు ఉత్తేజితం ద్వారా మరి సూక్ష్మ శరీర యానము. కొన్ని రోజులు సూక్ష్మ శరీరంతో యానం చేసిన తర్వాత సూక్ష్మ లోకాల్లో మెల్లిమెల్లిగా కారణ శరీరం కూడా బయటకు వస్తుంది. అప్పుడు కారణలోకాల్లో విహరిస్తాము, కారణలోక వాసన కలుసుకుంటాము, అక్కడున్న సత్యాలను తెలుసుకుంటాము. ఇంకా ముందు పోయి మహాకారణ శరీరంలో విహరిస్తాము, సుప్రాకాశ వలసలో పోతాము. జీవించుండగానే అన్ని లోకాలు దర్శించాలి, అన్ని జన్మలు తెలుసుకోవాలి, త్రికాల జ్ఞాని కావాలి, త్రిలోక సంచారి కావాలి. అప్పుడే జీవన్ముక్తి పరిపూర్ణంగా. తాను అన్నీ పొంది మరి అందరికీ అవే బోధిస్తూ వాటినే చేయడానికి ప్రోత్సహిస్తూ ఉండడమే చర్మ జీవితం యొక్క రూపురేఖలు. ఇది కాకుండా ఇంకా రకరకాల ధ్యానానుభవాలు ఉన్నాయి. ధ్యానానుభవాలు అంటూ 1, 2, 7 కాదు, 10 కాదు, కొన్ని లక్షలు ఉంటాయి. కొంతమందికి వేడి పుడుతుంది, కొంతమందికి ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, వేడి గాలులు చెవులోంచి బయటకు వస్తాయి, కింద పడి దొర్లుతూ ఉంటారు, డ్యాన్సులు చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ధ్యాన అనుభవాలే. ఏదొచ్చినా భయపడకూడదు. ధ్యానంలో ఏది చెడు జరగదు. చెడు అన్నది ఉత్తర ధ్రువం అయితే ధ్యానం అనేది దక్షిణ ధ్రువము. కనుక హస్తిమశకాంతర భేదం ఉంటుంది దానికి. కనుక ధ్యానంలో చాలా మంది కింద పడి దొర్లుతుంటే మరి వాళ్ళందరూ మా అబ్బాయికి ఏదో అయిపోయింది, మీరు వచ్చి రక్షించండి అంటారు. అందులో రక్షణకి ఏ తావు లేదు. అన్నీ కూడా ధ్యానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధ్యాన అనుభవాలు. గత జన్మల్లో మనం ఏ ధ్యానం చేశాము, ఎంత ధ్యానం చేశాము, ఏ అనుభవాలు వచ్చాయి, ఏ అనుభవాలు రాలేదు, వాటి మీద ఆధారపడి ఉంటాయి ఈ ప్రస్తుతం జన్మల్లో చేసే ధ్యాన అనుభవాలు. కొంతమందికి ఏ అనుభవాలు రాకపోవచ్చు, ఏ మూడో కన్ను తెలుసుకోకపోవచ్చు, అయినా అన్నీ అర్థమవుతుంటాయి. అంటే వాళ్ళ మూడో కన్ను తెలుసుకోవడం అనేది గత జన్మల్లోనే అయిపోయింది, ఈ జన్మలో దాని అవసరం లేదు.
ఏది గత జన్మల్లో అయిపోయిందో మళ్ళీ ఈ గత జన్మల్లో అది పునశ్చరణ కాదు. చరిత చర్మం ఎప్పుడు చేయము, చేసిందే ఎప్పుడు చేయము. ఏ జన్మలో అయినా చేయండి మళ్ళీ చేయడం కోసమే జన్మ ఎత్తుతాము, చేసిందే మళ్ళీ మళ్ళీ చేయడం కోసం జన్మ ఎప్పుడూ ఉండదు. కనుక చాలా మందికి ధ్యాన అనుభవాలు రావు, కానీ సమస్తమైన ఆ యొక్క జ్ఞాన అనుభవం వస్తుంది. ఎప్పటికప్పుడు శక్తిని పుంజుకోవడం కోసమే ధ్యానం యొక్క అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి. వాళ్ళకి ధ్యాన అనుభవాలు వెంటనే వస్తాయి, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్ములు కనుక. అలాగే ఆడవాళ్ళకి అతి తొందరగా మరి ధ్యానం వస్తుంది, ఎందుకంటే వాళ్ళలో శక్తి యొక్క ప్రపోర్షను, శక్తి యొక్క ఆ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కనుక. మగవాళ్ళలో శక్తి తక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ రోజులు ధ్యానం చేస్తే కానీ తర్వాత ధ్యాన అనుభవాలకి వాళ్ళు రాజాలరు. ధ్యానం చేస్తున్నప్పుడు గదిని పూర్తిగా చీకటిగా చేసుకోవడం ఉత్తమము. ఎంత శబ్దము లేకుండా ఉంటే అంత శబ్దం లేకుండా ఉంటే బాగుంటుంది. ఎంతమంది మాస్టర్లతో కలిసి ధ్యానం చేస్తే అన్న ధ్యాన అనుభవాలు బాగా వస్తాయి. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే ధ్యాన అనుభవాలు విపరీతంగా వస్తాయి, ఎందుకంటే అద్భుతమైన ప్రాణశక్తి దాని యొక్క సంచారం ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజుల్లో. అలాగే చంద్రగ్రహణము, మరి సోల్స్టైస్ రోజులు అంటే ఈ యొక్క ఆయనాలు, వాటిలో ఎక్కువ శక్తి ఉంటుంది కనుక అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మనం ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానము అన్నది చాలా కష్టము అని చాలా మంది అపోహ. అది చాలా తేలిక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా లక్షల మంది ఇప్పుడు చక్కటి ధ్యానము చేస్తూ అద్భుతమైన ధ్యాన అనుభవాలు పొందుతున్నారు. లక్షల మంది తమ జన్మ పరంపరను చూసుకున్నారు. ఈ జన్మలో ఎందుకు వచ్చారో తెలుసుకున్నారు. అందుకే వారు అది చేయగలుగుతున్నారు. ధ్యానం ద్వారా మన రోగాలన్నీ పోతాయి. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఏ డాక్టరు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. డాక్టర్లందరూ కూడాను వాళ్ళ ప్రొఫెషన్స్ని కి దూరంగా వెళ్ళిపోయే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇంకా మందులు షాపులు ఉండవు. నేచర్ క్యూర్ అంటే ధ్యానం ద్వారా మనము సంపాదించుకునే హీలింగే రియల్ అయిన నిజమైన నేచర్ క్యూర్. మన స్వంత నేచర్లో, స్వంత ప్రకృతిలో సహజంగా ఉండడం ద్వారానే మనకి ఆ యొక్క స్వస్థత చేకూరుతుంది. స్వస్థితిలో ఉండడమే స్వస్థతకి మూల కారణం. స్వస్థత అంటే బాగు, స్వస్థితి చూసారా, ఆ స్వస్థత అందులోనే స్వస్థితి ఉంది. స్వ అంటే మన స్వంత, స్థితి అంటే నేచరు. స్వస్థితిలో లేకపోవడమే స్వస్థత కోల్పోవడము, స్వస్థితిలో ఉండడమే స్వస్థతకు మూల కారణం. కనుక ధ్యానం ద్వారా మనం స్వస్థితిలో ఉంటాము. పతంజలి గారు చెప్పారు, యోగ చిత్తవృత్తి నిరోధ మొట్టమొదటిది. రెండవది, ఆ యొక్క యోగంలో ఉన్నప్పుడు మనం మన స్వరూపంలో స్వస్థితిలో ఉంటాము. ఇది అభ్యాస వైరాగ్యాభ్యాం, ఈ మూడిటి వల్ల, రెండిటి వల్ల వస్తుంది. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల. కాస్త మనం సంసారానికి దూరంగా ఉంటూ ధ్యానం చేయాలి. ఎప్పుడు సంసార లంపటమవుతూ, కాస్త సంసారము, కాస్త నిర్వాణము, కనుక కాస్త సరాగము, కాస్త విరాగము. ఆ విరాగంలో మనం అభ్యాసం చేయాలి. కనుక ఎవరైతే ధ్యానం బాగా చేస్తారో వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. జీవితం ఇంకా దుఃఖమయంగా ఉండదు. ఎంత కాలం కావంటే అంతకాలం జీవించగలరు. ఎన్ని వేల సంవత్సరాలు కావంటే అన్ని వేల సంవత్సరాలు ఈ శరీరం అద్భుతంగా ఇస్తుంది. ఏదో 70-80 సంవత్సరాలే ఈ జీవితం యొక్క శక్తి కాదు, ఈ శరీరం యొక్క శక్తి కాదు. ఎన్ని వందల వేల సంవత్సరాలైనా ఈ జీవితం మరి చక్కగా శరీరము ఈ జీవితాన్ని ఉంచుకోగలదు. మనం పనికిరాని ఆలోచనలతో, పనికిరాని ఒక ఆహార విధానాలతో, ధ్యానం లేమితో మనం శరీరాన్ని 310 అంటే 70 సంవత్సరాలకే మనం పరిమితం చేస్తున్నాము. చిరంజీవులుగా మనం ఉండాలి. కనుక ఈ యొక్క ధ్యాన శాస్త్రము, ధ్యాన అనుభవాలు ఈరోజు మనం విస్తారంగా తెలుసుకున్నాము. ఎంత తెలుసుకోవాల్సిన ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. కనుక ఈ యొక్క కొద్ది సమయంలో మనం ధ్యాన అనుభవాలు, మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ అన్న టాపిక్ గురించి మనం విస్తారంగా తెలుసుకున్నాము. ధ్యాన అనుభవాలు అందరి దగ్గర నుంచి వినాలి. దాని పేరే సజ్జన సాంగత్యము. సత్యం తెలుసుకున్న జనుల దగ్గర నుంచి
ధ్యాన అనుభవాలు వినడమే సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. 3 లోకాల్లో కూడాను సజ్జన సాంగత్యం చేయడమే భవసాగరం అంటే దుఃఖ సాగరం నుంచి తరింపజేసే ఒకటే ఒక మార్గము అని చెప్పారు. కనుక అందరి ధ్యాన అనుభవాలు వింటూనే ఉండాలి. ఇప్పటికీ నేను 20 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ధ్యాన అనుభవాలు వింటూనే ఉన్నాను. నా జీవితం అంతా ఇంకా ఇంకా ధ్యాన అనుభవాలు వినడానికే నాకు ఉత్సాహం ఉంటుంది. అందులోనే నాకు కూడాను నా ప్రగతి మార్గం నాకు ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడాను ఎక్కువగా ధ్యానం చేస్తూ, ఎక్కువగా ధ్యాన అనుభవాలు పొందుతూ, అందరితోనూ తమ తమ ధ్యాన అనుభవాలను అందరికీ పంచిస్తూ, అందరి ధ్యాన అనుభవాలను తాము ఎప్పుడు నిరంతరంగా వింటూ ఉండడమే ఇదే ముక్తి మార్గము. థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రసాద్ గారు.